హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఏవైనా బయటవి తినాలనిపిస్తుంది కదా. సో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఆలు బఠానీ చాట్ని ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో ముందుగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఒక గిన్నెలోకి బఠానీలు తీసుకోవాలండి. ఈ కొన్ని బఠానీలు తీసుకొని అవి బాగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని మనం నియర్లీ 7 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. అలా నానిన బఠానీని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే కొంచెమే ఆయిల్ వేయాలండి. అండ్ అలాగే ఇందులో నేను ఆలూని కూడా ఇందులోనే ఉడకబెట్టేసుకుంటున్నాను. సో అలాగే మనకి ఎన్ని పొటాటోస్ కావాలో అన్ని, అంటే లైక్ నియర్లీ 2 పొటాటోస్ సరిపోతాయండి పెద్ద సైజు అయితే. సో వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. సో దీన్ని మనం ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఆలూని సపరేట్ చేసేసుకుందాము. అలాగే దాన్ని మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో చిన్న బౌల్ తీసుకొని ఇందులోంచి కొన్ని బఠానీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మిగిలినవి మనం పక్కన పెట్టుకుందాము. సో దీన్ని మనం చూసారు కదండి, ఆలూని మ్యాష్ చేసాము, అలాగే బఠానీలని కూడా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. ఒక కడాయి తీసుకోండి, అందులోకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకొని దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేయండి. సో మనం ఆనియన్స్ అన్నది కొంచెం త్వరగా వేగాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అన్నది త్వరగా వేగిపోతాయి. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటా యొక్క పచ్చివాసన పోయి అది కొంచెం ముగ్గినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో దీన్ని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటామండి. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మనకి టమాటోలో ఉన్న కొంచెం వాటర్ బయటికి రిలీజ్ అయ్యి అది మనకి సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో ఈ విధంగా టమాటోస్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం కారం, అంటే ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి. అలాగే మనం ఇందులోకి ఒక చిటికెడు చాట్ మసాలా, కొద్దిగా పావుబాజీ మసాలా వేసుకొని ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పటి వరకు మనం అక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు ఏవైతే ఉన్నాయో ఆ బఠానీని దాంట్లో ఉన్న నీటితో పాటు వేసేసుకున్నాము. అలాగే ఇందులోకి మ్యాష్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం ఆల్రెడీ కొన్ని బఠానీని సైడ్కి తీసి పేస్ట్ చేసి పెట్టాం కదండి, దాన్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కుక్ అయిపోయినవే కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో ఈ కొంచెం ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యి మనకి కొంచెం థిక్నెస్ అన్నది యాడ్ అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఇందులో ఈ టైంలోనే చూసుకోండి, ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ మసాలాలు కానీ తక్కువైతే ఇప్పుడే వేసుకోండి. లేదంటే కనుక సరిపోతే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నియర్లీ ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, మనకి అక్కడ కనిపిస్తుంది కదండి, ఫోమ్ టైప్లో వస్తుంది కదా, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందని. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం స్ప్రెడ్ చేసేసి దానిపైన మనం బయట స్ట్రీట్ ఫుడ్
ఎలాగైతే డెకరేషన్ చేస్తారో అదే విధంగా కొంచెం నిమ్మకాయని పిండుకోవాలి. సో నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత దానిపైన కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కావాలంటే మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే పుదీనాని యాడ్ చేయలేదు, కొత్తిమీర వేసుకున్నాను. అలాగే మనకి సేవ్ ఉంటాయి కదండి, సేవ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనం డెకరేషన్ చేసి మనం ఒకసారి మిక్స్ చేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలు బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.